నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మీరు మహదేవపురం కాలనీలోని ఒక 3 BHK ఎక్స్ట్రాడినరీ ఫ్లాట్ అయితే చూడబోతున్నారు. ఓకే, మనం ఎంట్రన్స్ డోర్ అనేది చూద్దాం. చూడండి ఎంత పెద్దగా ఉందో, ఒక బాహుబలి డోర్ లాగా ఉంది. ఇది ఒక 10 అడుగుల వ్యక్తి మాత్రం అందిద్ది ఇది. ఇక మనమైతే హాల్లోకి వచ్చేసాం. చూసారుగా హాల్ ఎంత స్పేసెస్ ఉందో. పైన లైట్ హ్యాంగర్ ఒకటి ఉంది, ఇది ఎక్స్ట్రాడినరీగా ఉంది. నెక్స్ట్ ఈ టీవీ చూసినట్టయితే మొత్తం టైల్స్ తో చేశారు. ఇవ్వండి, ఇదేమో వుడ్ వర్క్ చాలా నీట్గా ఉంది. ఇంకా ఇది చూస్తే ఇది కానీ ఇదేమో కస్టమైజ్డ్ మార్బుల్ అండి, కస్టమైజ్డ్ గ్రానైట్ తో చేశారు. ఇది చాలా స్మూత్ గా, చాలా బ్లాకిష్ ఉంది. ఇప్పుడు మనం డైనింగ్ ఏరియాలోకి వచ్చామండి. చూడండి ఎంత నీట్గా ఉందో. ఇక్కడ ఒక పెద్ద డైనింగ్ టేబుల్ వేసుకొని మంచి హ్యాండ్ వాష్ ఉంది పక్కనే. ఇది క్రాకరీ చూడండి ఎంత నీట్గా ఉన్నాయి. డోర్స్ కానీ టైల్ వర్క్ కానీ ఇదంతా చాలా నీట్గా చేశారు. ఇది క్రాకరీ యూనిట్ అయినప్పటికీ మనకి ఇక్కడ ఒక టీవీ కూడా ప్లేస్ చేసుకోవచ్చు, ఎందుకంటే భోజనం చేసేటప్పుడు టీవీ చూడడానికి కూడా ఒక మంచి ప్లేస్ అయితే ఉంది ఇక్కడ. నెక్స్ట్ ఇప్పుడు మనం కిచెన్ లోకి వెళ్దాం. చూసారుగా కిచెన్, ఇది చూడండి ఎలివేషన్ కానీ, ఈ ఆర్చ్ కానీ, ఈ లైటింగ్ కానీ ఎంత నీట్గా చేశారు. ఓకే, ఇక పూజా మందిరం చూడండి ఎంత నీట్గా చేశారు. చూడండి మనం ఓపెన్ చేస్తే ఎంత ఈ లైటింగ్ కానీ ఇవన్నీ, పైన కూడా మొత్తం గంట సింబల్ వచ్చినాయి, ఓం కానీ ఎంత నీట్గా చేశారు. ఈ డోర్ ఓపెన్ చేస్తే దీని వెనకాల వాష్ ఏరియా వస్తుంది మనకి. ఈ సింక్ కానీ, ఇదేమో మాడ్యులర్ కిచెన్. మాడ్యులర్ కిచెన్ అంటే మీకు తెలుసుగా మొత్తం ఇప్పుడు లేటెస్ట్ గా అందరూ ఈ కిచెన్ లో పెట్టిస్తారు. ఇది కూడా ఎకర్లిక్ తోటి చేశారు. ఈ యూనిట్ మొత్తం, ఈ కబోర్డ్స్ కానీ ఇవన్నీ కూడా ఎకర్లిక్ తోటి చాలా నీట్ గా ఫినిషింగ్ అయితే చాలా బాగుంది. సరే, అయితే డైనింగ్ ఏరియాలోకి 3 బెడ్రూమ్స్ అనేది ఓపెన్ ఉంటుంది. ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ లోకి వెళ్దాం. మాస్టర్ బెడ్రూమ్ లో కూడా ఒక యూనిట్ అనేది ఇచ్చారు. చూడండి ఎంత నీట్ గా ఉందో ఈ యూనిట్. నెక్స్ట్ ఇక స్లైడింగ్ కబోర్డ్ ఇచ్చారు. ఇది కూడా మొత్తం ఎకర్లిక్ తోటి చేశారు. చాలా ఎక్స్ట్రాడినరీ ఫినిషింగ్, చాలా బాగుంది ఫినిషింగ్ అయితే. దీనికి ఒక అటాచ్డ్ బాత్రూమ్ కూడా అనేది ఉంది. ఇక ఈ బాత్రూమ్ చూసినట్టయితే చూసారుగా లోపల మొత్తం బ్లాక్ టైల్స్ వేశారు, చాలా నీట్ గా చేశారు, ఎక్స్ట్రాడినరీగా ఉంది ఫినిషింగ్. నెక్స్ట్ అందరేమో పింగాని సింక్ ఇస్తారు, వీళ్ళు మాత్రం మొత్తం గ్రానైట్ తోటి చేశారు సింక్. ఇది చాలా నీట్ గా ఉంది. మనం ఇప్పుడు సెకండ్ బెడ్రూమ్ లోకి వచ్చాం. అంటే ఇది ఒక కిడ్స్ బెడ్రూమ్ లాగా చూడండి, అందుకే చిన్న కబోర్డ్ ఒకటి ఇచ్చారు. నెక్స్ట్ దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూస్తే ఇంకా బాల్కనీ, ఓపెన్ స్పేస్ అనమాట. చాలా ఫ్రెష్ గాలి చూడండి ఎంత నీట్గా ఉందో. వెదర్ కూడా ఉన్న 3 బెడ్రూమ్ లో ఇది లాస్ట్ అనమాట. అంటే ఇది గెస్ట్ బెడ్రూమ్. దీనికి కూడా ఒక స్లైడింగ్ కబోర్డ్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ పైన కూడా మనం ఇంకా డోర్స్ చూసారుగా. నెక్స్ట్ ఇది బాత్రూమ్, అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. చూసారు కండి 3 BHK ఈ ఫ్లాట్. నేను చెప్పిన దానికన్నా ఇంకా ఎక్స్ట్రాడినరీగా ఉంది. దీని కాస్ట్ వచ్చి 1,15,00,000, స్లైట్లీ నెగోషియబుల్. ఇంకా మరిన్ని వివరాల కోసం డిస్క్రిప్షన్ లో ఉన్న నెంబర్కి వాట్సాప్ కాల్ మాత్రమే చేయండి. థ్యాంక్ యూ.